దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ దైవజనమ, ప్రభువుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులరా, ఈరోజు శనివారం ఉపవాస ప్రార్థన కూడిక ప్రత్యేకంగా జరుగు దినము గనుక ప్రార్థనను గురించి ఒక మాట మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. బిడ్డలారా, చూశారు కదా, మనం పెట్టబడిన మూల వాక్యం ప్రతిదినం ఎందుకు ప్రార్థించాలో తెలుసా అనే మాటను పెట్టాం కదా. ప్రతిదినం ఎందుకు ప్రార్థించాలో తెలుసా అన్న మాట ఎందుకు మనం వ్రాయబడుతూ వచ్చిందంటే, ప్రార్థనా జీవితాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యమైనది. వాక్యం ఎంత అవసరమో ప్రార్థన కూడా అంతే అవసరం. దేవుని బిడ్డలారా, ప్రార్థనని నిర్లక్ష్య పెట్టి ఏం చేస్తూ ఉంటామంటే, ప్రార్థన ఒక దినానికి అసలు ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనేది లిమిట్ లేదు. కానీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. అసలు ఆదివారం నాడు ఆరాధనకి వెళితే మరలా ఆదివారం ఆరాధనకి వెళ్ళేదాకా చాలామందికి ప్రార్థన చేసుకునే అలవాటు చాలా అరుదు. ఈ ఉదయకాలపు వేళ ఏమని మీతో జ్ఞాపకం చేస్తానంటే, ప్రార్థనా జీవితాన్ని పురుకొల్పడానికి, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించగా మీతో మాట్లాడుతూ వస్తున్నాను. ప్రియ దైవజనమ, ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి లాంటిది అన్నాడు కదా ఒక భక్తుడు. ఒక దైవజనుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, ప్రార్థన చేయకపోతే మనం ఓడిపోతాం, ప్రార్థన చేయకపోతే నష్టపోతాం అన్న విషయాలు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఏమి రాయబడింది తెలుసా? యేసు ప్రభువారు ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండును అని చెప్పి రాశారు. అంటే యేసు ప్రభువారు ఎప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చారంట? పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చును అని చెప్పి రాశారు. దైవజనమ, గమనించండి, యేసు ప్రభులు వారి ఆయన దేవాతి దేవుడయ్యండి, ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఆయన మనకు నేర్పించిన మాదిరి, మనకు నేర్పిస్తూ వచ్చిన క్రమం ఏంటో తెలుసా? తప్పక ప్రార్థన చేస్తూ వచ్చారు, మానక ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రతి దినం పరలోకపు తండ్రితో ఆయన సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఈ ఉదయకాలపు వేళ ఏమని మీతో నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు క్రీస్తు ప్రభులు వారే అంతగా ప్రార్థన మానక చేస్తే మరి మనం ఎప్పుడు లేచి ప్రార్థన చేస్తున్నాం? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ప్రియ దైవజనమ, బైబిల్ గ్రంథంలో ఓ చక్కని మాట చూస్తే అంటాడు కదా, విలాప వాక్యముల్లో 2వ అధ్యాయం 18వ వచనంలో రాయబడుతూ వచ్చినటువంటి చక్కని మాట ఏముందంటే, విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18వ వచనం ఏమంటారు? 19వ వచనంలో ఉన్న మాట చక్కని మాట అంటాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని విలాప వాక్యాల్లో భక్తుడైన ఇర్మియా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దైవజనమ, అంటాడు కదా, ఎప్పుడు లేచి ప్రార్థన చేయాలంట? రేయి మొదటి జామున లేచి మొర్ర పెట్టుము అని మాట్లాడుతూ వచ్చాడు. రేయి మొదటి జామున చెప్పాగా, మొదట్లోనే చాలామంది ప్రార్థనా జీవితం ప్రతి దినం ప్రార్థన చేయకపోవటానికి కారణాలు, దేవుని బిడ్డలారా, లోకాన్ని లోకాశలను ప్రేమించి
అన్ని పనులు చేసుకునే పనులలో ఏ పనిని కూడా ప్రక్కన పెట్టం కానీ, ఏ పనిని కూడా వాయిదా వేయం కానీ, ఏ పనిని కూడా నిర్లక్ష్య పెట్టము కానీ, ప్రార్థనా జీవితాన్ని మాత్రానికి చాలా వరకు ఏం చేస్తాం తెలుసా? నిర్లక్ష్య పెడతాం, ప్రక్కన పెడతాం. దైవజనమ, అయితే ఈ మాటలో చూస్తే మొట్టమొదట చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రతి దినం ప్రార్థనతోనే నీ దినాన్ని ప్రారంభించాలి. ప్రార్థనతోనే నీ దినాన్ని ముగించాలి. ప్రార్థనతోనే ప్రారంభించి ప్రార్థనతోను ముగించమని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలపు వేళ ఏమని మీతో జ్ఞాపకం చేస్తానంటే, బైబిల్ గ్రంథంలో భక్తులు అలాగే ప్రార్థన చేస్తూ వచ్చారు. నేనంటాను, ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా? ఈ విలాప వాక్యాలు అన్న మాట ఏంటి? చక్కని మాట. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించమన్నాడు కదా. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తమన్నాడు కదా. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థన జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కదా. నువ్వంటావు, ఏమంటావు తెలుసా? అయ్యా, నా కొడుకు నా మాట వింటలేదయ్యా అని అంటున్నావు కదా. అమ్మా, నువ్వు అంటున్నావు, అయ్యా నా బిడ్డ, నా కుమార్తె నా మాట వింటలేదు అని అంటున్నావు కదా. అయితే ఏమని చెబుతానంటే, నువ్వు నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో అరుణోదయమును లేచి ప్రార్థన చేసి నీవు దేవుని చేతులకి నీ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారి ప్రాణములను కాపాడుచు వారి భవిష్యత్తును దేవుడు దీవిస్తాడు. బిడ్డలు చదివే చదువుల్లో ఫలించాలన్నా, నువ్వు చేసేటువంటి నీ పనిబాటలలో నీ రెక్కల కష్టార్జితాలను దేవుడు ఆశీర్వదించాలన్నా, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ దేవుడు ఫలింపచేయాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేయాలి. దైవజనమా, అలాగే ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దైవజనుడా, దేవుడు నీతో కూడా ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో, నువ్వు ప్రార్థన ఎలా చేయాలి? యేసు ప్రభువారు పెందల కడ లేచి ప్రార్థన చేయటానికి వెళ్ళినట్లుగానే, ఇదిగో ఆ తల్లిదండ్రులు పిల్లల ప్రాణాల కొరకు అంగలార్చి ప్రార్థించినట్లుగానే, సంఘములో ఉన్నటువంటి దేవుడు నీకు అప్పగించినటువంటి ఆత్మీయ బిడ్డల క్షేమము కోరి నువ్వు ప్రార్థన చేయాలి. రేయి మొదటి జామున లేచి నీ చేతులు ఆయన తట్టు ఎత్తాలి. సంఘ క్షేమము కొరకు ఇదిగో సేవకుడిగా నీవు నేను ప్రార్థన చేయవలసినటువంటి వారమైనాం. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టవలసినటువంటి వారమైనాం అని దేవుని పేరట మనవి చేస్తున్నాను. దైవజనమా, దేవుని బిడ్డలారా, ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, ప్రార్థన జీవితాన్ని మనం నిర్లక్ష్య పెట్టకూడదు. బైబిల్లో ఇంకా ఏమని రాయబడుతూ వచ్చిందంటే, లూకా సువార్తలోని చక్కని మాట 21వ అధ్యాయం 37వ వచనంలో రాస్తూ వచ్చారు కదా. లూకా 21:37 అంటాడు కదా, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకి వెళ్ళి కాలము గడుపుచుండును అని చెప్పి రాశారు. అంటే ప్రతి దినం యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చారు? పగటి వేళ దేవాలయంలో బోధ చేస్తూ వచ్చారు. అనేక మందికి సువార్తను చెప్తూ వచ్చారు. రోగులను బాగు చేస్తూ వచ్చారు. దయ్యాలను వెళ్ళగొడుతూ వచ్చారు. అనేకమైన అద్భుతాలు సూచక క్రియలు చేస్తూ వచ్చారు. రాత్రి వేళ ఆయన ఏం చేస్తూ వచ్చారంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రతి దినం ఆయన అలా ప్రార్థన చేస్తూ వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడలారా, దైవ సేవకుడా, దేవునితో మాట్లాడుతున్నాడు. నేను అంటున్నాను కదా, ప్రార్థన చేస్తున్నావా? నిర్లక్ష్య పెడుతున్నావా? ప్రభునితో మాట్లాడుతున్నాడు కదా. ఏమని చెబుతున్నంటే, ఆనాడు దేవాతి దేవుడే భూమి మీదకి శరీరధారిగా వస్తే ఆయనే అంతగా తగ్గించుకొని ప్రార్థన చేస్తే మరి మనం చేయొద్దా? మనం కూడా ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఇదిగో మన క్షేమం కోరి ప్రార్థన చేయాలి. నీ బిడ్డల క్షేమము కోరి భవిష్యత్తు కోసం ప్రాణముల కొరకు అంగలార్చి ప్రార్థన చేయమని వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభువారు కూడా అలా ప్రార్థన చేశారు. మనం కూడా అలా చేయాలి. ఇదిగో దైవజనుడా, నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? సంఘము కోసం, కుటుంబము కోసం నీ చేతులు దేవుని తట్టు చాపాలి, ఎత్తుమని వాక్యం చెప్తా ఉంది కనుక అలా కరములెత్తి ప్రార్థించిన గొప్ప కార్యములు దేవుడు మన జీవితాల్లో జరిగించునుగాక. పరమ తండ్రి, నీకు వందనాలు. మాకిచ్చిన ఈ వాగ్దానం విలువైనది, శ్రేష్టమైనది. ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యము చేయకుండా ప్రార్థనలో సాగిపోవటానికి, ప్రార్థనలో నైనా మా తండ్రి పురుకొల్పబడటానికి ఉదయకాలం మాతో మాట్లాడిన ఈ మాటలకై స్తుతిస్తూ
వింటున్న ప్రతి బిడ్డను దీవిస్తున్నామని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.